వావ్, సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై, కరకరలాడే దొండకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వావ్ అనాల్సింది టేస్ట్ కోసం. ముందుగా స్టవ్ వెలిగించుకొని వాటర్ వేడి చేసుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలను పొడిగా కట్ చేసుకున్న వాటిని ఆ వాటర్ మరుగుతున్న అందులో వేసుకోవాలి. ఒక్క పొంగు వస్తే సరిపోతుంది, మరీ హెవీగా ఉడకనివ్వకూడదు. తీసుకొని పక్కన పెట్టి చల్లబడిన తర్వాత అందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, తగినంత సాల్ట్ వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి. తర్వాత అందులోనే స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, క్రంచీనెస్ కోసం చాలా బాగుంటుంది కార్న్ఫ్లోర్ వేసుకుంటే. తర్వాత బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ వేయనక్కర్లేదు, ఎందుకంటే మనం దొండకాయలను ఉడకబెట్టాం కాబట్టి సరిపోతుంది. దొండకాయకి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్న వాటిని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న దొండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ స్టవ్ని బాగా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో మిగిలింది కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో. ఇలా చేయడం వల్ల దొండకాయలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ తక్కువ వేసిన దొండకాయ సరిగ్గా ఉడకదు. హైలో ఫ్లేమ్లో పెట్టకపోయినా దొండకాయలు సరిగ్గా మగ్గు తర్వాత 4 కరివేపాకు రెబ్బలు, 3-4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని దొరగ వేయించుకొని ఆ దొండకాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే పుట్నాలు కూడా వేసుకుని అదే వేరుశనగలు కూడా వేసుకొని వేపుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అంతే, కమ్మని దొండకాయ ఫ్రై రెడీ. ఇది పెళ్ళిళ్ళ సీజన్లో మనకి వేస్తారు కదా, అదే టేస్ట్ని ఇస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సాంబార్, రసం ఎందులోకైనా అదిరిపోయే టేస్ట్ నుంచి దొండకాయ ఫ్రై. ఒకసారి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి చెప్పండి.